హలో ఎవ్రీవాన్, వినాయక చవితి స్పెషల్ పాల తాలికల పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా గనక చేసుకున్నారనుకోండి, పాలు విరగవు, పాల తాలికలు చాలా రుచిగా ఉంటుంది. అండ్ చేసే విధానం కూడా చాలా సింపుల్ అండి. సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో. పదండి. ముందుగా బెల్లం పాకం చేసుకోవాలండి. దానికోసం గిన్నె తీసుకొని అందులోని 1 కప్పుతో బెల్లం తీసుకోవాలి. మీరు 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటే 1 కప్పు బెల్లం తీసుకోవాలి, గ్రేట్ చేసుకొని. అలాగే 1/2 కప్ అంతా వాటర్ పోసుకొని బెల్లం అంతా బాగా మెల్ట్ అయిన వరకు ఉడికించుకోవాలన్నమాట. అంటే పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి, బెల్లం మెల్ట్ అయితే సరిపోతుంది. ఇలా మెల్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులోని 1 కప్పుతో వాటర్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ అంత ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం పౌడర్ అయినా లేదనుకోండి బెల్లాన్ని గ్రేట్ చేసుకొనైనా వేసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత వాటర్ ఇలా బాగా మరగాలన్నమాట. ఇప్పుడు ఫ్లేమ్ని లో చేసుకొని 1 కప్పుతో బియ్యం పిండి వేసుకోవాలి. 1 కప్పు వాటరు, 1 కప్పు బియ్యం పిండి అనమాట. పర్ఫెక్ట్గా సరిపోతుంది. బియ్యం పిండి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మీకు పొడి పొడిగా ఉంటుందండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా వేరొక ప్లేట్లో వేసేసుకోవాలన్నమాట. అండ్ కొంచెం చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లగాల్సిన అవసరం లేదండి, గోరువెచ్చగా ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ చపాతీకి పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలన్నమాట. మెత్తగా ఉండాలన్నమాట. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది మెత్తగా. ఇప్పుడు చిన్న ఉండలు తీసుకొని మీరు కావాలంటే చేత్తో అయినా పాల తాలికలు చేసుకోవచ్చు. ఈజీగా మనం నార్మల్గా ఎప్పుడు చేస్తున్నట్టే అనమాట. చేత్తో ఇలా మీరు పామారనుకోండి, ఇలా పెద్ద పెద్దవి పాల తాలికలు వస్తాయి. లేదు మీకు ఇంకా ఈజీగా తొందరగా మనకి పాల తాలికలు అయిపోవాలి అనిపిస్తే ఇలా మీరు ఈ జంతికల గొట్టం ఉంటుంది చూసారా, అది తీసుకొని 3 కన్నాలది ఉంటుంది చూడండి, కొంచెం కన్నాలు పెద్దగా ఉంటాయన్నమాట. అందులోని ఈ జంతికల గొట్టంలోని ఈ పిండిని క్రాక్స్ లేకుండా చూసుకొని చక్కగా కలుపుకొని ఈ జంతికల గొట్టంలోని వేసుకోవాలన్నమాట. టైట్గా మూత ఫిట్ చేసుకొని, మీకు నేను జస్ట్ చూపిస్తున్నానండి ఎగ్జాంపుల్ కోసం, మీరు డైరెక్ట్గా పాలల్లోనే వేసుకోవాలన్నమాట. ఇలా సగం సగంగానే మీరు కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ బియ్యం పిండి ముద్దలో కొంచెం ముద్ద తీసుకోవాలండి, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకొని ఇలా నీటిలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ వల్లే మనకి పాల తాలికలు అనేది కొంచెం థిక్గా వస్తుందన్నమాట. ఇలా చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఉండలు లేకుండా చూసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. అలాగే ఒక పెద్ద కడాయి తీసుకొని అందులోని ముందుగా 1 కప్పుతో వాటర్ వేసుకోవాలి. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత సగ్గుబియ్యం వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం నేను 1 గంట పాటు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్నారనుకోండి తొందరగా ఉడికిపోతాయి అనమాట. ఎక్కువ టైం ఏం పట్టదండి, 5 నిమిషాల్లోనే సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోద్ది. ఇలా ఉడికిపోయిన తర్వాత మీరు పాలు యాడ్ చేసుకోవాలి. పాలు నేను ఒక 2 కప్పులతో వేసుకున్నానండి. అలాగే 2 కప్పులతో వాటర్ కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే ఓన్లీ పాలతోనే మీరు పాల తాలికలు చేసుకోవచ్చు, కానీ ఉట్టి పాలతో చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం బియ్యం పిండి పేస్ట్ వేస్తాం కాబట్టి పాల తాలికలు అనేది థిక్గా వస్తుందన్నమాట. పాలు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరమే ఉండదు. వాటర్ అండ్ పాలు 2 ఈక్వల్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు జంతికల గొట్టంతో పాల తాలికలు వేసేసుకోవచ్చు అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇలా సగం వచ్చిన వెంటనే కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా మీరు ఎన్ని పాల తాలికలు అంటే అన్ని వేసుకోవచ్చు. అలాగే నేను చేత్తో చేసినవి కూడా కొన్ని యాడ్ చేశాను. సో వేసిన వెంటనే గట్టి పెట్టకండి. కొంచెం ఒక 5 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత పాల తాలికలు పైకి ఇలా తేలిన తర్వాత మీరు గట్టి పెట్టుకోవాలి. అండ్ పాల తాలికలు 5 నిమిషాలు బాయిల్ అయితే సరిపోతుందండి, చక్కగా కుక్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు మనం బియ్యం పిండి పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, అదంతా యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేశారనుకోండి ఈ పాల తాలికల గ్రేవీ అనేది థిక్గా వస్తుందన్నమాట. అలాగే కొంచెం యాలకుల పౌడర్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మీరు బెల్లం పాకం వేసుకోవాలండి. ముందే వేసుకున్నారనుకోండి పాలు ఇరిగిపోతాయి అనమాట. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 5 నిమిషాలు అలా పక్కన పెట్టిన తర్వాతే మీరు బెల్లం పాకం వేసుకోండి. ఇప్పుడు కొంచెం నెయ్యిని హీట్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు హీట్ అయిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకొని ఈ కొబ్బరి ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే జీడిపప్పు కూడా వేసుకోవాలి. జీడిపప్పు కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతే మీరు కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. కిస్మిస్ నేను ఇక్కడ పిడికెడు వేసుకున్నానండి, మీరు కావాలంటే బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా మన పాల తాలికలు చేసుకొని ఉంచుకున్నాం కదా, అందులో కలిపేసుకోవాలన్నమాట. పాల తాలికలు 5 నిమిషాలు అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి. ఇప్పుడు బెల్లం పాకం వేసుకోవాలి. ఇలా స్ట్రెయినర్లో వేసుకోండి, ఇసుక అయినా డస్ట్ ఏమైనా ఉంటే పోతుందన్నమాట. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. బెల్లం పాకం అంతా బాగా కలిసినట్టు కలిపిన తర్వాతే మీరు మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్న జీడిపప్పు కొబ్బరి ముక్కలు అవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది పాల తాలికలు. చాలా చాలా టేస్టీగా, పాలు అస్సలే విరగవు, చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీరే అంటారు సూపర్గా ఉందని. ట్రై చేస్తారు కదా,
ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో. బాయ్ బాయ్.